అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష 21. మార్నింగ్ నుండి హౌస్ క్లీనింగ్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను. నేనంత నీట్ గా ఇల్లు సర్దేసరికి మా హస్బెండ్ అయితే నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. పక్కన సెట్ కాలేదు ఏం చేద్దాం అగ్గసగ్గకి వచ్చిందని మా మమ్మీ వాళ్ళు ఇచ్చి చేసిండ్రు. నార్మల్ వెంకటేష్ ఫ్యామిలీ స్టార్ తోటి అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. బాయ్. ఇంతలోనే ఎంత పెద్ద మాట అనేసాడు, దీనికి తగ్గ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కదా చార్మినార్ అని చెప్పేసి చార్మినార్ కి అయితే వెళ్తున్నాము. ఇంతకీ తను వచ్చిన బంపర్ ఆఫర్ ఏంటో చెప్పలేదు కదా, తను కూడా చార్మినార్ కి తీసుకెళ్తా రెడీ అవ్వమని అయితే అన్నారు. ఇందులో మీరిచ్చిన పనిష్మెంట్ ఏముందని అయితే అనుకోకండి, వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక మా హస్బెండ్ తో షాపింగ్ అంటే బడ్జెట్ లైన్ షాపింగ్ అనే చెప్పాలి. ఇక మేమైతే పిల్లల్ని మా మమ్మీకి ఇచ్చేసి బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యాము. బాలనగర్ దగ్గర ముగ్గురు చిల్లరగా అయితే బైక్ మీద వెళ్తూ అరుస్తూ వెళ్లారు. నాకు ఒక్కసారి భయమేసింది, అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ ఎక్కడ గుద్దేస్తారో అని చెప్పి. ఇక వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకుని డిమార్ట్ లో బైక్ అయితే పెట్టేసి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ తో బడ్జెట్ లైన్ షాపింగ్ లో నేను చేసిన బిల్ ఎంత అయింది, ఇంకా ఏమేమి తీసుకున్నాను, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చార్మినార్ దగ్గర అయితే ఎప్పటికీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మాకైతే ఆ ట్రాఫిక్ దాటడానికి ½ అన్ అవర్ పట్టింది. నేనైతే చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను ఏమేమి తీసుకోవాలా అని చెప్పేసి. నైట్ వ్యూ చార్మినార్ అయితే చాలా బాగుంటుంది చూడడానికైనా, మనం ఫొటోస్ దిగడానికైనా. మీలో ఎంత మందికి డే టైం కంటే నైట్ టైం చార్మినార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అయితే చార్మినార్ షాపింగ్ అయితే ఐస్ క్రీమ్ తో స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు ఇంకా మా మమ్మీకి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఏ బ్యాంగిల్స్ అయినా 100 ఇంకా 50 రూపీసే ఉన్నాయి. నేను నా శారీస్ కి మ్యాచ్ అయ్యే విధంగా కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. చార్మినార్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ఈ సెంట్ మాత్రం తప్పకుండా తీసుకుంటాను. ఈ సెంట్ ఒక్కసారి బట్టలకు రాస్తే డే అంతా కూడా అదే స్మెల్ వస్తుంది. ఇక చార్మినార్ కింద అయితే భాగ్యలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అసలు అప్పటికి 11 o'clock అవుతుంది, అయినప్పటికీ ఇంతమంది జనాభా ఉన్నారు. ఇక అప్పటికే అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇక నేనైతే నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇక తర్వాత ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్తున్నాం. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని చూసుకుని బిల్లు యాడ్ చేసుకుంటే వామో ఇంత బిల్ చేశానా అనిపించింది. ఐటమ్స్ ఏమో కొన్నే ఉన్నాయి, కానీ బిల్లు మాత్రం పెద్ద అమౌంట్ అయ్యింది. మా మమ్మీకి నాకు బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ 2 సెంటులు నాకు మా హస్బెండ్ కి. ఇది మసాజ్ కోంబ్ అంట. ఇంకా కొన్ని నెక్లెస్ సెట్స్, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఈ మసాజర్ కోంబ్ అయితే బాగానే ఉంది, నాకైతే బాగానే యూజ్ అయింది. ఇక ప్రతి ఒక్క ఐటమ్ 100, 150 ఇలా అవ్వడం వల్ల మనకు తెలియలేదు, కానీ అమౌంట్ విషయానికి వస్తే బాగానే ఖర్చు అయింది. ఇక ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే వీడియోస్ అప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇక మా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని టాయ్స్, ఇంకా డోర్ మ్యాట్స్, ఇవన్నీ మనకు రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి. చార్మినార్ దగ్గర 100 రూపీస్ కి 4 డోర్ మ్యాట్స్ అయితే ఇచ్చారు. చార్మినార్ బ్యాగ్ కూడా తీసుకున్నాను, అది కూడా బాగానే యూజ్ అయింది. అయినా ఇయర్లీ ఒక్కసారే కదా అని చెప్పేసి ఇక మళ్ళీ నాకు నిన్న సర్ది చెప్పుకున్నా. ఇక ఫైనల్ గా బిల్ వచ్చేసి 4000 అయింది. సో ఇదన్నమాట మా చార్మినార్ షాపింగ్. ఇలా చేసాము. మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.